ఈటీవీలో రాత్రి 8:30 టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే. ఇక గత కొన్ని సంవత్సరాలుగా టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ ఎండ్ అవుతుంది అనుకున్నప్పటికీ సీరియల్ను ఎండ్ చేయకుండా కొనసాగిస్తున్నారు. దానితో ఈ సీరియల్ ఆడియన్స్ అంతా సీరియల్ స్టోరీ లైన్లో లాగింగ్ ఎక్కువగా ఉంటుంది అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడిక మనసంతా నువ్వే సీరియల్లో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సీరియల్లో సింధుకి ఎంతో సపోర్ట్ గా ఉండే చంద్ర చనిపోయినట్లుగా చూపించారు. అలానే అంబిక క్యారెక్టర్ కూడా సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సీరియల్ స్టార్టింగ్ నుండి ఒకే రకంగా ఉంటూ ఎప్పుడూ సింధుకి సపోర్ట్ గా ఉండే చంద్ర క్యారెక్టర్ ను నిజంగానే ఎండ్ చేశారా, లేదా చంద్ర క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న సంజయ్ భార్గవ్ కొద్ది రోజుల తర్వాత తిరిగి సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా అనేది చూడాలి. ఇక రీసెంట్ గా రివీల్ అయిన ఈ ఎపిసోడ్ ని చూసిన ఆడియన్స్ అంతా చంద్ర చనిపోతే మారుతిరావు గెలిచినట్టే అవుతుంది, అలానే సింధుని కూడా అంతా అపార్థం చేసుకుంటారు. సీరియల్లో చంద్ర క్యారెక్టర్ కొనసాగాలి, చంద్ర క్యారెక్టర్ చనిపోకూడదు అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇక ప్రస్తుతం చంద్ర క్యారెక్టర్ సీరియల్లో కనిపించడం లేదు. కానీ ఇదంతా సింధు తన ప్లాన్లో భాగంగానే చేస్తుందా, లేదా ఈ సీరియల్లో చంద్ర క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న సంజయ్ ఆ క్యారెక్టర్ నుండి క్విట్ అయ్యారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సీరియల్లో ఏదో ఒక టైంలో దమయంతి, యాష్ ఇలా వీరంతా సింధుని అపార్థం చేసుకుని ఎన్నో కష్టాలు పెట్టారు. చివరికి ఇప్పుడు మంచిగా మారారు. కానీ సీరియల్లో చంద్ర క్యారెక్టర్ మాత్రం ఎప్పుడూ సింధుని అపార్థం చేసుకోకుండా మొదటి నుండి సింధుకి సపోర్ట్ గానే ఉంటూ వచ్చింది. ఇక అలాంటి చంద్ర క్యారెక్టర్ను సీరియల్ నుండి తీసివేయద్దు అంటూ ఆడియన్స్ తమ ఒపీనియన్స్ ను షేర్ చేస్తున్నారు. అలానే చంద్ర సపోర్ట్ లేకుండా సింధు, మారుతిరావు, మధు కుట్రలను ఎలా బయట పెట్టగలుగుతుంది? ఇలా ఎన్నో ట్విస్టులు రాబోతున్నాయి. మరి మనసంతా నువ్వే సీరియల్లో చంద్ర తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.